ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ విజయంలో ఎమ్మెల్సీ కవితకు అనూహ్యమైనటువంటి ట్విస్ట్ ఎదురైంది. గెలిచింది మేమే, ఆ క్రెడిట్ కూడా మాదే అంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు గళమెత్తారు. 10 వార్డుల్లో 8 చోట్ల జయకేతనం ఎగురవేసిన అభ్యర్థులు ఇప్పుడు తమకు కవితతో సంబంధం లేదు అంటూ చెప్తా ఉన్నారు. తమ వ్యక్తిగత ఇమేజు, ప్రజాబలం ఈ విజయానికి కారణమని, కవిత మద్దతుతో గెలిచామన్న వార్తల్ని వాళ్ళు కొట్టిపారేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కవితకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుందని చెప్పి వార్త వచ్చిందో, జాగృతికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఒక్కసారిగా పోటీ చేసినటువంటి మొదటిసారే ఇంత గొప్ప ఫలితం వచ్చింది. ఇక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ బరిలోకి దిగితే, తెలంగాణ రాజకీయాల్లో చాలా సీరియస్గా ఫైట్ చేస్తే ఇది తెలంగాణ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ స్థితిలో కవిత పార్టీ గెలుపొందే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ కూడా వినిపించింది. అంతలోనే ఒక మెగా ట్విస్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరైతే పోటీ చేసి గెలిచారో వాళ్ళందరూ కూడా కవితతో మాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఇప్పుడు దీని గురించి ఏం చెప్తూ ఉన్నారు? వడ్డేపల్లిలో రివర్స్ అయ్యారు కదా, కవిత నిజంగా షాక్లో ఉన్నారేమో బహుశా. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మళ్ళీ ఇప్పటికే తెలంగాణ మున్సిపాలిటీలలో ఊహించని మలుపులు, ట్విస్టులు చోటు చేసుకున్న సందర్భాన్ని చూసి అసలు తెలంగాణలో లేదనుకున్న టీడీపీకి సంబంధించిన ఒక అభ్యర్థి గెలిచాడు, జనసేనకు సంబంధించిన ఒక అభ్యర్థి గెలిచాడు. అలాగే కవితకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలవడమే కాకుండా మున్సిపాలిటీని కైవసం చేస్తున్నారు, చైర్మన్ పదవిని కూడా చేపట్టబోతున్నారు అనేటువంటి వార్త ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారింది. ఇంతలోనే మరలా ఊహించినటువంటి మరొక ట్విస్ట్ ఇప్పుడు. ఎందుకంటే అక్కడ వడ్డేపల్లిలో కవిత మద్దతుదారులు గెలిచినప్పటికీ, కవిత బలపరిచిన వాళ్ళు గెలిచినప్పటికీ, అక్కడ గెలిచినటువంటి పార్టీ ఏఐఎఫ్పి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఆ యొక్క సింబల్ మీదనే వాళ్ళంతా గెలిచారు. ఆ పార్టీ సింబల్ మీదనే, ఆ పార్టీ మీదనే గెలిచారు. కాబట్టి ఇది కవిత పార్టీకి సంబంధం లేదంటే కూడా ఆ పార్టీ చెప్తుంది. ఎందుకంటే చాలా పార్టీలో కూడా ఎప్పుడైనా కూడా రెబల్స్ గానీ, పార్టీలో టికెట్లు రానటువంటి వారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్టర్నేట్ వెంటనే చూసుకునేది ఏఐఎఫ్పి పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఎందుకంటే ఇది రిజిస్టర్ అయినటువంటి పార్టీ, జాతీయ పార్టీ, దీనికి సింబల్ ఉంటుంది, కూడా గుర్తుంటుందని చెప్పేసి రెబల్స్ గానీ, టికెట్లు రాని అభ్యర్థులు గానీ వెంటనే చూస్ చేసుకునేది ఏఐఎఫ్పి పార్టీ. సో ఇప్పుడు కవిత మద్దతుదారులు కూడా కవిత పార్టీకి సంబంధించి సింబల్ లేదు, ఆ పార్టీకి సంబంధించిన ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు. కాబట్టి కవితకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు, వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా వడ్డేపల్లిలో బలంగా ఉన్నారు. ఆ ప్రాంతీయంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు స్థానికంగా బలంగా ఉన్నారు. కాబట్టి వారు ఏఐఎఫ్పి తరఫున ఆ పార్టీ నుంచి వీళ్ళందరూ కూడా నిలబడడం జరిగింది. దాంతో పాటు కవిత కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఏఐఎఫ్పి పార్టీ కూడా వారు వీళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళను ఆ పార్టీని బలం చేకూర్చడం కోసం, ఆ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసము వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చి ఉంటారు. కూడా ఏఐఎఫ్పి ఎందుకంటే ఒక్కసారిగా వార్త కవిత పార్టీ గెలిచింది, కవిత గెలిచింది అనేటువంటి వార్త ధారాళంగా ఒకసారిగా బయలుదేరినటువంటి సందర్భంలో ఏఐఎఫ్పి కూడా స్పందించింది. ఎందుకంటే ఆ పార్టీ కూడా ఇప్పుడు పూర్తిగా అంత పెద్ద మున్సిపాలిటీ గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఏఐఎఫ్పి పార్టీకి వచ్చినా కూడా అది తమది కాకుండా పోతుందనేటువంటి ఒక అసంతృప్తి అయితే వ్యక్తమైనట్టుగా కనపడుతుంది పార్టీలలో. అందుకని ఆ పార్టీ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. ఇది కవిత పార్టీకి సంబంధించింది కాదు, ఈ పార్టీ ఏఐఎఫ్పి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీయే గెలిచింది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఇంటర్నల్ గా వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు, కవిత మద్దతుతో గెలవచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు కవిత వాళ్ళు అయినప్పటికీ కూడా అక్కడ గెలిచినటువంటి పార్టీ క్లియర్ గా చెప్పుకున్నాం, అక్కడ గెలిచినటువంటి పార్టీ ఏఐ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచింది అక్కడ. కాబట్టి కవిత పార్టీ ఎలా అవుతుంది ఆ పార్టీ అని చెప్పేసి నేతలు చెప్పుకున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు ఎవరైతే ఆ వడ్డేపల్లి మున్సిపాలిటీలో పోటీ చేశారో ఆ 10 మంది కూడా అసలు అంతకుముందు జాగృతితో సంబంధం లేదా, అంతకుముందు కవితతో అసలు సంబంధం లేదా, ఆమె కండువాలు కప్పి మరి మీ వెనకాల నేనున్నాను, నా మద్దతు ఉంటుంది, మనం భవిష్యత్తులో పోటీ ఇంకా విస్తృత స్థాయిలో చేస్తాం కాబట్టి ప్రస్తుతానికైతే ఏఎఫ్బి నుంచి పోటీ చేయండి అని చెప్పినటువంటి ఒక చర్చ వినిపిస్తుంది. అంతకుముందు అసలు జాగృతితో సంబంధం ఉందా లేదా, ఈ క్లారిటీ ఏమైనా వస్తుందా వడ్డేపల్లి నుంచి? అంటే స్థానిక పరిస్థితులు ఎలా ఉంటాయంటే అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా కూడా కొన్ని పరిస్థితులు అనేటివి క్రియేట్ అయిపోతుంటాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, అక్కడ నేరేడు చెర్లలో కూడా జనసేన పార్టీ గెలిచింది. ఎందుకు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ ఒకరికొకరు రోజు నిత్యం తిట్టుకునేటువంటి శత్రువులాగా ఉన్నప్పటికీ కూడా అక్కడ నేరేడు చెర్లకు వచ్చేసరికి అక్కడ స్థానిక పరిస్థితులు, చిన్న మున్సిపాలిటీ 13,000 ఓట్లే ఉన్నాయి. అక్కడ ఒక కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించడం కోసం బీఆర్ఎస్, సిపిఎం సపోర్ట్ చేసింది అక్కడ. ఇది జనసేన పార్టీకి.
చూడండి అంటే జనసేన ఆంధ్రాలో టీడీపీతో అదేవిధంగా కూటమి బీజేపీతో పోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళని అపోజ్ చేస్తుంది. అలాంటిది అక్కడ స్థానిక పరిస్థితులు బట్టి అక్కడ కమెండ్ అయ్యారు. ఇక్కడ కూడా అంతే. ఏఏపీ అనేది కవితకు మద్దతుదారులు అయినప్పటికీ, కవిత మద్దతు ఇచ్చినప్పటికీ కూడా గెలిచింది ఆ పార్టీ. కాబట్టి ఆ పార్టీ అని చెప్పుకుంటాం కానీ ఇప్పుడు కవిత గెలిచిందని చెప్పుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని అపోజ్ చేస్తున్నారు. కవిత గెలవడం కాదు, ఏఏపీ పార్టీ గెలిచింది, తను మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆ పార్టీ ఎట్లా అవుతుంది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రశ్న. ఏదేమైనా కూడా ఒక్కసారిగా కవిత గెలిచిందనేటువంటి అంశం ఇంతలోనే ట్విస్ట్ ఇవ్వడం అయితే అక్కడ మున్సిపాలిటీలో ఒకసారిగా హాట్ టాపిక్ గా మారింది. అండ్ ఇప్పుడు అభ్యర్థులు కూడా, ఎందుకంటే ఏఏపీ పార్టీ నుంచి గెలిచారు, రేపొద్దున ఇప్పుడు వాళ్ళు మేయర్ కూడా కావాల్సి ఉంది వాళ్ళ దాంట్లో నుంచే. ఇప్పుడు ఏఏపీ పార్టీని ధిక్కరించి లేకుండా వారికి ఆపోజిట్ గా వెళ్ళి మీరు ముందుకు వెళ్తే ఆ పదవి కూడా ఇరకడంలో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు కూడా టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అందులో భాగంగా గెలిచినటువంటి కొంతమంది అభ్యర్థులు కూడా కవితతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడినట్టుగా కనపడుతుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఇది. పార్టీ సింబల్ మీద గెలిచారు, ఆ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు, అక్కడ పరిస్థితులు కూడా లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితులే అక్కడ వాళ్ళని గెలిపించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పరిస్థితి కొంత ఉండవచ్చు, కానీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా గెలిచినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి సొంత ఇమేజ్ కారణంగా గెలిచినటువంటి రిజల్ట్ గానే చూడొచ్చు అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాయి. అది వడ్డేపల్లిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఒక్కసారిగా పూర్తిగా రివర్స్ అయిపోయి కవితకి బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది కూడా ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఆ పార్టీ గుర్తు సింహం ఏదైతే ఉందో దాని మీద పోటీ చేసి గెలిచారు. కాబట్టి కవితతో సంబంధం లేదు అంటానికి రీజన్ ఏంటంటే పూర్తిగా అక్కడ చైర్పర్సన్ కూడా ఆ పార్టీ వ్యక్తే అవుతున్నాడు. కాబట్టి మళ్ళీ కవిత పేరు ప్రస్తావన తీసుకొచ్చి కవిత బలంతోనే గెలిచామని చెప్పుకునే అవకాశం లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గతంలో కూడా చాలా సందర్భాల్లో రెబల్స్గా ఉన్నవాళ్ళు, వివిధ పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళు మొదటిగా ఎంచుకున్నటువంటి పార్టీగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకే ఉంటుంది. సో గతంలో గణనీయమైనటువంటి స్థానాలు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా కవిత మద్దతు అని చెప్పినప్పటికి కూడా లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులే, లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థుల శక్తే ఈరోజు, వాళ్ళ బలమే ఈరోజు ఇంత స్థాయిలో ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించినటువంటి విజయమే తప్ప ఎవరిది కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా కవిత దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ముందు నుంచి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కవిత సపోర్ట్తోనే, కవిత మద్దతుతోనే, కవితకు సంబంధించిన వాళ్ళే ఆ పార్టీ పేరు మీద పోటీ చేశారు అని చెప్పి చర్చ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితుల్లో కవిత ఎలా స్పందిస్తారు, వడ్డేపల్లి మున్సిపాలిటీ విజయానికి సంబంధించినది కూడా ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది.